హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లాస్యా. ఈరోజు మా చిన్న చెల్లె బర్త్డే. మా చిన్న చెల్లె బర్త్డేని మేము అందరం సెలబ్రేషన్ చేస్తున్నాము. మా చిన్న చెల్లెకు ఒక డ్రీమ్ అనమాట. అయితే అది ఏంది అనేది మీకు ఈ వీడియోలో మేము చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా పేరెంట్స్ మా చెల్లెకి ఇంటి దగ్గరే గిఫ్ట్ ఇచ్చారనమాట. అదేంటి అంటే ఫోన్ అయితే మా చెల్లెకి గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత మేమైతే మా చెల్లెని బయటకు తీసుకెళ్లి తన డ్రీమ్ బర్త్డే సెలబ్రేషన్ చేసాము. వాళ్ళ ఇద్దరు బావాలు కలిసి మా చెల్లె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే తన డ్రీమ్ బర్త్డేని అయితే సెలబ్రేషన్ అయితే చేశారు. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళి చూద్దాం తన బర్త్డేని ఏ విధంగా సెలబ్రేషన్ చేశారు అని. ఏదో చిన్న ఫోన్ ఉంటుంది మనతోని. అయ్యి అమ్మ తినబోతుంది. వీళ్ళిద్దరు మంచిగా పడుతున్నాయి, బ్లూ అండ్ స్లైడ్ బ్లూ. అయితే బర్త్డే బాయ్దే అసలు ఏం పడతలేదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అక్క చెల్లెలు ఇద్దరు చెల్లె కోసం ఎంత కష్టపడి నడుస్తున్నారు. అప్పటితో నేను చెప్పేది ఏంటి మరి అప్పటి నుంచి నేను చెప్పేది ఏంటి, ఆమె డ్రెస్ పని చేస్తలేదు అని చెప్పేసానే కదా. నేను అప్పటితో నీకు ఫస్ట్ చెప్పింది ఏంటి, ఏం చేయడానికి అంత రాదు, మీది వచ్చినంత ఆమె ఏం రాదు, మీది వచ్చినంత అర్థం ఎప్పుడు. తన డ్రీమ్ బర్త్డేని అయితే మేము సెలబ్రేషన్ చేస్తున్నాము. తనకి ఏ విధంగా కావాలి అని అనుకుందో తనకు తెలియకుండా మేము అన్ని అరేంజ్ చేసి తనకు సర్ప్రైజ్ అయితే ఇచ్చాము. మా చెల్ల కోసం వాళ్ళిద్దరు బావాలు చాలా కష్టపడి తన డ్రీమ్ బర్త్డేని అయితే ఈ విధంగా అయితే సెలబ్రేషన్ చేశారు. మా చెల్ల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మా చిన్న మామయ్యది ఓపెన్ టాప్ కార్ అయితే తీసుకొచ్చాము. ఎందుకంటే మా చెల్లకి ఓపెన్ టాప్ కార్లో నుండి పైనకి నిల్చొని కేక్ కట్ చేయాలి అని తన డ్రీమ్ అనమాట. మా చెల్ల బర్త్డే ఈ విధంగా చేస్తామని మా చెల్ల కూడా ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. హ్యాపీ బర్త్డే టు యు. It's my birthday. It's my birthday. कोया रे कोई कोई खोया हमारे संद मामा. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. ఈ బర్త్డే ఎక్కడ సెలబ్రేషన్ చేశారని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గజ్వేల్లోనే సెలబ్రేషన్ చేసాము. రోడ్ సైడ్ ఈ లొకేషన్ బాగుంది అని చెప్పేసి మేమైతే బర్త్డేని అయితే సెలబ్రేషన్ చేసాము. తన డ్రీమ్ బర్త్డే కోరికనైతే వాళ్ళ బావాలు అయితే నెరవేర్చారు. ఏ విధంగా సెలబ్రేషన్ చేస్తారు అనేది అయితే మా చెల్లెనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చెల్లె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే చేశారు వాళ్ళ బావాలు మా చెల్లె బర్త్డేని. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. And she's here. హ్యాపీ బర్త్డే మౌనా. హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి, పండగ జరగాలి. బర్త్డే సెలబ్రేషన్ చేసే దగ్గర ఫుల్ పొల్యూషన్ అయిందనమాట. ఎందుకంటే పటాకులు కాలవడం వల్ల వచ్చేపోయే వెహికల్స్ కూడా అందరు మమ్మల్ని చూస్తున్నారు. ఎందుకంటే అంతగా పొల్యూషన్ అయింది. అన్ని పటాకులు కాల్చారు మా చెల్లె బర్త్డేకి. ఇటు చూడు, ఒకటన కిందికి డౌన్ చేయి, డౌన్ చేయి, డౌన్ చేయి, రాకపోతే డౌన్ చేయి. అది ఇటు చూడు మన
మా చెల్లె డ్రీమ్ బర్త్డేని అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేశాము. మా చెల్లెనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా నాన్న మా మమ్మీ కలిసి మా చెల్లెకి ఇంకొకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మా చెల్లెకి అయితే గిఫ్ట్ల మీద గిఫ్ట్లు వస్తున్నాయి. ఈ గిఫ్ట్ ఏంటో మీరే గెస్ చేయండి. మా పేరెంట్స్ అయితే మా చెల్లెకి గోల్డ్ రింగ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా చెల్ల వాళ్ళ ఫ్రెండ్ కూడా మా చెల్లకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది. అదేంటి అంటే జ్యువెలరీ సెట్ అయితే తీసుకొచ్చింది. మరి అందరు గిఫ్ట్లు తీసుకెళ్లారు. మరి మీ చెల్ల బర్త్డేకి మీరేం గిఫ్ట్ తీసుకెళ్లారు? మరి తీసుకెళ్ళలేదా అని అనుకుంటున్నారా? నేనైతే ఏం గిఫ్ట్ తీసుకెళ్ళలేము. కాకపోతే మా చెల్ల బర్త్డే సెలబ్రేషన్ చేయడమే మా చెల్లకు పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మా చెల్లె డ్రీమ్ బర్త్డేనే మేము సెలబ్రేషన్ చేసాము. అదే మా చెల్లకు పెద్ద గిఫ్ట్ అనమాట. అందుకే మేము గిఫ్ట్లు ఇంకేం తీసుకెళ్ళలేదు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కొన్ని పిక్స్ అయితే దిగినాము. స్టైలు చంద్రుడు పట్టాలకు మోడలు పట్టానైన సూర్యుడు. ఫైనల్ గానైతే మా చెల్లె డ్రీమ్ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసాము. ఇక కేక్ కటింగ్ అయిపోయింది, గిఫ్ట్లు ఇచ్చుకోవడం అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. బర్త్డే మేము సెలబ్రేషన్ చేసాం కాబట్టి మరి మా చెల్లె కూడా మాకు దావత్ ఇవ్వాలి కదా. అందుకే మా చెల్లె బర్త్డే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చెల్లెనైతే మా అందరికి పెద్ద దావత్ అయితే ఇచ్చింది. ఎవరికి ఏది కావాలో, ఎవరు ఏది తింటారో, ఎవరు ఏది తాగుతారో అందరికి అన్ని విధాలుగా ఇప్పించింది, కొనిచ్చింది, తినిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.